మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక చక్కటి అంశాన్ని నేర్చుకోబోతున్నాం. చెబుతున్న మాటలు శ్రద్ధ కలిగి విని గ్రహించి వాటి ప్రకారం నడవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఆశీర్వాదం వాడికే అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆశీర్వాదము వాడికే, మిగిలిన వాళ్ళకి కాదు అనే అంశాన్ని. ఇక అంశంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 5వ వాక్యాన్ని చదవండి. 463వ పేజీలో కీర్తనల గ్రంథము 24వ కీర్తన 5వ వచనం. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. చాలమ్మా, ఇక జాగ్రత్తగా విందాం. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును అని కీర్తనలో వ్రాయబడింది. ఈ కీర్తన వ్రాసినటువంటి భక్తుడు ఎవరు అంటే దావీదు గారు ఈ కీర్తనను వ్రాశాడు. దావీదు కీర్తన అని ఉంది. ఆయన చెబుతున్న మాట ఏమిటంటే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. అంటే యెహోవా వలన ఆశీర్వాదాన్ని పొందేవాళ్ళు ఉంటారు. అలాగే ఈ లోక సంబంధమైన మనుషుల ద్వారా కొంతమంది కొన్ని ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళు ఉంటారు. అయితే మనుషులు ఇచ్చేటువంటి ఆశీర్వాదం శాశ్వతం కాదు. మనుషులు చూపించేటువంటి ఏదైనా ఒక మేలు కావచ్చు, లేకపోతే దీవెన కావచ్చు, మనకేదైనా ప్రయోజనకరమైన పని కావచ్చు, అది శాశ్వతమైంది కాదు. కానీ యెహోవా వలన ఆశీర్వాదం పొందితే బైబిల్ చెబుతుంది యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును అని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడింది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు అని బైబిల్లో ఉంది. అంటే నరులు కష్టపడి ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటారు, కానీ ఎంత కష్టపడి సంపాదించినా అది యెహోవా ఇచ్చిన ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదు, ఎక్కువ అవ్వలేదు. ఇది మనం గుర్తుపట్టాలి. యెహోవా ఇచ్చిన ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అది స్థిరమైనది, కదలనిది, స్టాండర్డ్. ఈ లోకంలో, రాబోయే లోకంలో కూడా ఇక దానిని పోగొట్టుకోవడానికి వీలు లేని అంత స్థిరమైన ఆశీర్వాదం ఎవరిస్తారు? యెహోవా ఇస్తాడు. మనుషుల ఆశీర్వాదాలు కొంతవరకు మాత్రమే. తండ్రి తన కుమారుని ఆశీర్వాదకరంగా ఉండాలి అని, లేకపోతే అతడు ఫలభరితంగా ఉండాలి అని, అతడు జీవితంలో బాగుండాలి అని కొంత ఆస్తిని సమకూర్చవచ్చు. అది కొంతవరకు మాత్రమే అతనికి ప్రయోజనం. తర్వాత అది పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం అయితే అది శాశ్వతమైనది, స్థిరమైనది, అది ఎప్పుడు ఉండేది. ఒకటి ఈ భూమి మీద ఉన్నప్పుడు, రెండవది ఆయన ఉండే చోట్లోనికి మనకు తీసుకెళ్ళినప్పుడు కూడా అది నికరంగా ఉండేటువంటిదని గుర్తుపట్టమని మనవి చేస్తున్నాను. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. అక్కడ అన్నాడు వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందును అని వ్రాయబడింది. ఆశీర్వాదాలు 2 రకాలుగా ఉన్నాయి. గమనించండి, ఆశీర్వాదాలు ఎన్ని? 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన ఆశీర్వాదము 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైనది, మరొకటి ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదం అంటే మంచి గృహం, అలాగే కావలసినటువంటి ఆస్తి, కావలసిన ఆహారం, కావలసిన వస్త్రాలు, కావలసిన భార్య, కావలసిన భర్త, కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం, ఏ లోటు లేకుండా సమృద్ధి కలిగి బ్రతకటం, అది ఆశీర్వాదమే. ఈ భూమి మీద మనకు ఏదైతే అవసరమో వాటన్నిటిని కూడా కలిగి సంతృప్తి పొందడము ఆశీర్వాదం. అన్నీ కావాలి, అది ఆశీర్వాదమే, కాదనడం లేదు. కాకపోతే అది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము మాత్రమే. ఈ ఆశీర్వాదం కోసం మాత్రమే ఒక మనిషి దేవుని దగ్గరకు రావాల్సిన అవసరమైతే లేదని బైబిల్ చెబుతోంది. ఎందుకంటే ఈ లోక సంబంధమైన కార్యాల కోసమే దేవుణ్ణి గనక మనం వెంబడిస్తే, ఈ లోక సంబంధమైన సౌఖ్యం కోసం మాత్రమే మనం దేవుణ్ణి నమ్ముకుంటే
ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం మనం కోరుకొని అందుకొరకే దేవుని దగ్గరకు వస్తే బైబిల్ చెబుతుంది, మనము మనుషులందరికంటే మరి దౌర్భాగ్యులమై ఉందుము అని బైబిల్లో ఉంది. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అవసరమే, కానీ దానికోసం మాత్రమే మనం బ్రతికితే దేవుడు అంటే ఏమిటి, దేవుని ఆశీర్వాదం అంటే ఏమిటి, దేవుని వాక్యం అంటే ఏమిటి ఒక అవగాహన లేకుండా కనుక మనం ఉంటే మనుషులందరికంటే మరి దౌర్భాగ్యులమై ఉందుము. ఈ లోక జీవనోపాధి కోసం మాత్రమే దేవుడు నమ్మితే, ఈ లోకంలో ఏదో కలిసి వస్తుందని మాత్రమే నమ్మితే మనం దౌర్భాగ్యులం అయిపోతామని బైబిల్ చెబుతోంది. అలాగని చెప్పి ఈ లోకంలో ఏమీ లేకుండా ఉండమని బైబిల్ చెప్పలా. మనం ఆస్తికి కర్తలుగా మార్చబడడం దేవుని చిత్తం, మనం తలగా మార్చబడడం దేవుని చిత్తం, మనం పైవారుగా ఉండడం దేవుని చిత్తం, అప్పు ఇచ్చేవారిగా ఉండడం దేవుని చిత్తమని లేఖనాలు చెబుతున్నాయి. ఈ భూమి మీద ఈ సర్వ సంపదలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే మనుషుల కోసమే, మన కోసమే ఇచ్చాడు. ఆహారం ఇచ్చింది మన కోసమే, ఆస్తినిచ్చింది మన కోసమే. పర్వతాలు, నదులు, ఆ నదుల్లో ఉన్నటువంటి ఆ జలచరములు అంటే చేపలు సమస్తము కూడా మనవే, అన్నీ మనయే. వాటన్నిటిని దేవుడు మనకిచ్చాడు మనం అనుభవించడానికి, తప్పేం కాదు. కానీ ఇచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టి దాని మీద మాత్రమే మనస్సు పెట్టి బ్రతకటమే తప్పు. అర్థమవుతుందా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు శరీర సంబంధమైనవి మాత్రమే అడిగి పొందుకోవడం అది సంపూర్ణ ఆశీర్వాదం అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ ఇచ్చిన వాడు మనకు అవసరం, ఆయనను కలిగి ఉంటేనే సరైనటువంటి ఆశీర్వాదం ఎక్కడ ప్లస్ పరలోకంలో కూడా మనం అనుభవిస్తాం. నేటి క్రైస్తవ్యాన్ని మనం చూస్తే కొంతమంది పరిస్థితి ఎలా ఉంది అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం పరిగెత్తుతున్నాడు, పరుగులు తీస్తున్నాడు. కానీ ఆశీర్వాదం కోసం మనం పరిగెత్తవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారసుడైతే ఆస్తి కోసం పరిగెత్తవలసిన అవసరం లేదు, ఆస్తి అతందే. భిక్షగాడైతే ఆస్తి కోసం లేకపోతే తనకు కావలసిన సొమ్ము కోసం అర్థిస్తాడు, అడుగుతాడు, బయట నిలబడతాడు. అయ్యే ఏదైనా ఒక చొక్కా ఉంటే పాత ఏదైనా ఇప్పించండి అని అడుగుతాడు. ఎవరు? భిక్షగాడైతే ఏదన్నా పాతతో చొక్కా ఉంటే ఇవ్వండి అంటాడు. లేదు అయ్యో ఒక 10 రూపాయలు ఇవ్వండి అంటాడు. అమ్మ కాస్త బియ్యం ఇవ్వండి అంటారు. ఎందుకు అంటే వాళ్ళు అడుక్కుంటున్నారు కాబట్టి, వాళ్ళు వారసులు కాదు కాబట్టి. అలాగే దేవుని దగ్గర అడగటానికి, అడుక్కోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. ఆ తండ్రి చెప్పిన మాట విని దాని ప్రకారం ఉండేటువంటి వాళ్ళు తక్కువ. దేవుని దగ్గర ఏదో పొందుకోవాలని, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని ఏడ్చి అంటే పోరా అని చెప్పినా కానీ అక్కడే నిలబడి అమ్మ అమ్మ అంటున్నాడు. ఇంకేం చేస్తాం, సరే ఏదో ఒకటి ఉండదు అడగండి పోతాడంట అంటారు చూడు. అలా అడుక్కొని దేవుని దగ్గర కొన్ని పొందుకొని ఇక ఆయనతో మాకు సంబంధం మరి ఇంకొకటికి పోయేటువంటి వ్యక్తులు ఉన్నారు చాలామంది. అలాగే చాలామంది దేవుని దగ్గర నుంచి ఏం కావాలంటే స్వస్థత కావాలి, దేవుని దగ్గర నుంచి ఏం కావాలంటే ఉద్యోగం కావాలి, దేవుని నమ్ముకుంటే ఏం కావాలంటే వ్యవసాయం కావాలి, వ్యవసాయంలో అభివృద్ధి కావాలి, లేకపోతే మాకు అవి కావాలి, ఈ కావాలి, పాడి కావాలి, పంట కావాలి. వీటి కోసమే దేవుని దగ్గరకు వచ్చేది చాలామంది. వాళ్ళు అడుక్కుంటారు, పోతారు. కానీ వారసుడైతే అన్నీ ఆయనయే. ఆ ఇంటికి వారసుడు అనుకోండి, ఆ తండ్రి కొన్న ఆస్తి అంత ఎవరిది? అతందే. అలాగే మనం ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలువబడ్డాం అన్నాడు పేతురు భక్తుడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి. ఆశీర్వాదం ఏదో అడుక్కొని పోవడానికి కాదు. ఈ సంగతి గుర్తుపట్టమని మనవి చేస్తూ ఉన్నాను. యేసయ్య దగ్గరకు ఏదో ఆశీర్వాదం కోసం మాత్రమే పరిగెత్తుకొచ్చి, యేసయ్య ఆశీర్వాదం అయితే మనకు కావాలి, కానీ యేసయ్య ఇచ్చేటువంటి ఆ నిత్య జీవానికి సంబంధించిన ఆశీర్వాదంతో మాకు పని లేదు అన్నట్టుగా, ఏది ఈ భూమి మీద ఉన్నంత కాలం బ్రతకడానికి కావలసిన వనరులు ఆయన ఇస్తే చాలు అన్నట్టుగా మనము బ్రతకకూడదు అని ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను. వాడే ఆశీర్వాదం పొందినవాడని బైబిల్ చెబుతుంది. శరీర సంబంధమైన ఆశీర్వాదం యేసయ్య దగ్గరకే రానవసరం లేదు. ఈ లోకంలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కడు ఆశీర్వాదాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. కష్టపడి ఏ పని చేసుకున్నా, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, చేతి పనైనా, ఖాళీగా లేకుండా ఏదో ఒక పని చేస్తూ మనం కావలసిన వస్తువులు సంపాదించుకోవచ్చు. దానికి దేవుడి దగ్గరికి అవసరం లేదు. దేవుడు ఆ అవకాశం అందరికీ ఇచ్చాడు. ఇది శరీర సంబంధమైన ఆశీర్వాదం. కాబట్టి మనం వారసులమా, భిక్షగాలమా ఒకసారి ఆలోచించాలి. భిక్షగాడైతే ఏదో కోరుకుంటాడో, దొరికితే మళ్ళీ వెళ్ళిపోతాడు. వారసుడైతే అన్నీ అతనియే.
ఈ భూమి ఎవరిది? దేవుడిది. ఆకాశం ఎవరిది? దేవుడిది. సృష్టి ఎవరిది? ఆయనదే. ఆయన మనకేమవుతాడు? ఏమని పిలవమన్నాడు యేసయ్య? తండ్రి అని పిలవమన్నాడు, అబ్బా అని పిలవమన్నాడు, నాయన అని పిలవమన్నాడు. కాబట్టి క్రైస్తవుడు అంటే వారసుడు, బెగ్గర్ కాదు, అడుక్కునేవాడు కాదు, ఆస్తికి వారసుడు. అందుకని ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే దేవుడు మనలను పిలిచాడని బైబిల్ చెబుతుంది. ఇది శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా దేవాది దేవుడు మనకిచ్చాడు. రక్షించబడడం ఆశీర్వాదం, మారు మనసు పొందడం ఆశీర్వాదం, వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారం బ్రతకడం ఆశీర్వాదం. వాక్యంలో మనం ఉన్నప్పుడు, రక్షణ మనం పొందినప్పుడు, మారు మనసు మనం పొందినప్పుడు, యేసయ్య మనతో యేసయ్య కలిసి ఉన్నప్పుడు ఈ లోకం మనలను ద్వేషిస్తుంది, అదే ఆశీర్వాదం. ఈ లోకం మనలను వెంటాడుతోంది, ఈ లోకం మనలను అసహ్యించుకుంటుంది, ఈ లోకం మనలను చంపుతుంది, అది నిజమైన ఆశీర్వాదం. లోకంతో ముడిపెట్టబడి లేదు దేవుని ఆశీర్వాదం. లోక సంబంధమైన వాటికి వేరుగా ఉంది దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 3వ వచనాన్ని చూడండి ఒకసారి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్న మాట ఏమిటంటే, తండ్రి అయిన దేవుడట పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు నందు మనకు అనుగ్రహించెను అని రాయబడింది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు ఎలా ఇచ్చాడు? క్రీస్తు ద్వారా ఇచ్చాడు, క్రీస్తు నందు మనకు ఇచ్చాడు అని బైబిల్లో ఉంది. ఏ ఆశీర్వాదం అది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అది ఎక్కడిది? పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకు దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఎవరి ద్వారా ఇచ్చాడు? యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. అది సంపాదించవలసింది ఆ ఆశీర్వాదమే. కాబట్టి దాన్ని మనం పొందుకోవాలి అంటే క్రీస్తు ద్వారా వచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి మనం క్రీస్తు సంబంధులం అవ్వాలి. దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తుతో మనకు సంబంధం ఉండాలి, ఆయనను మనం ఎరిగి ఉండాలి, ఆయనను కలిగి ఉండాలి, ఆయనతో కలిసి జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. అంటే వాక్యానుసారమైన బ్రతుకు మనం బ్రతుకుతూ ఉండాలి. అదే ఆశీర్వాదం అంటే. యాకోబు అనేటువంటి ఆయన ఒక పని చేశాడు బైబిల్లో. యాకోబు అనేటువంటి ఆయన తన తండ్రి దగ్గర నుంచి పారిపోయి తన మేనమామ దగ్గరకు వెళ్ళాడు, లాబాన్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ బ్రతుకుతున్నాడు. అక్కడ బ్రతుకుతున్నప్పుడు ఒక 7 సంవత్సరాల పాటు కాంతం చేశాడు, భోజనం చేస్తున్నాడు, అంతే, జీతం లేదు, ఏం లేదు ఆ 7 ఏళ్ళు. అప్పుడు అన్నాడు వాళ్ళ మామగారు, అబ్బాయి ఎంత మేనలుడు అయితే మాత్రం ఉచితంగా నువ్వు పనిచేయడం బాగాలేదు, నేను నిన్ను జీతానికి ఉంచుతాను, నీకు జీతం ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, అయితే మీ చిన్న అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయి, నాకు అది చాలు అన్నాడు. ఆయన అన్నాడు, దొరికేడరా అనుకొని, అబ్బో చిన్నమ్మాయిని ఇవ్వాలంటే బుత్తిని ఇయటానికి కుదరదయ్యా, జీతం అన్నాను కదా, 7 సంవత్సరాలు ఉచితంగా చేయి నాకు. ఎన్ని సంవత్సరాలు? 7 ఏళ్ళు ఉచితంగా కాంతం చేయి, ఆ తర్వాత ఇస్తాను అన్నాడు. సరేలేని 7 సంవత్సరాలు 7 రోజుల్లాగా అవజేశాడు యాకోబు. రాహేలును ప్రేమించాడు కాబట్టి అయిపోయాను 7 ఏళ్ళు. ఆ మాంగారు మరి పెళ్లి చేయి, 7 సంవత్సరాలు అయిపోయినాయంటే రైట్ అన్నాడు. చుట్టుపక్కల వాళ్ళని పిలిచాడు. ఆ రోజున పెళ్ళి అన్నాడు. ఆ రాత్రి విందు ఏర్పాటు చేశాడు అందరికీ. రాత్రిపూట పెళ్లి చేశాడు. పట్టపగలు చేస్తే తేడా వస్తుందని రాత్రిపూట పెళ్లి చేసి ముసుకేసి పెళ్లి చేశాడు. ఎందుకంటే రాహేలుకు బదులుగా లేయమని ఇచ్చాడు. పెద్ద అమ్మాయిని వదిలిపెట్టి చిన్న అమ్మాయికి చేయకూడదని ఉద్దేశం ఉంది. ఎందుకంటే పెద్ద అమ్మాయికి కాస్త జబ్బు కళ్ళు, ఎప్పుడు ఇటు చూస్తాను ఉంటుంది కానీ కళ్ళెమ్మటి పుచ్చి కారుతుంటుంది. అవి తుడుచుకో అనాలి, అప్పుడు ఇటు దొరుకుతుంది. మళ్ళీ కాసేపటికి మళ్ళీ వస్తుంది. ఆ కళ్ళు జబ్బి కళ్ళెమ్మటే పుచ్చి కారుకుంటా, ఈ చెంపలెమ్మటే ఏదో కారుకుంటా ఇటు చూస్తుంది అనుకో, ఎవడని పెళ్లి చేసుకుంటాడా? ఏమండే ఈ పుస్తకాళ్ళ అమ్మాయి నాకు వద్దా అంటారు. కానీ శుభ్రంగా ఉండాలిగా. మరి రాహేల్ అలాంటిది, ఆవిడ అందగత్తే, ఆమెను చేసుకున్నాడు. అయితే పెళ్ళి ఆమెనే చేసుకున్నాడు అనుకున్నాడు. కానీ ఉదయాన్నే ఈ గదిలోకి పంపారు. ఉదయాన్నే లేచి చూస్తే
ఈ రాత్రి అంతా నోరు మూసి కూర్చుంది అనుకుంటే లేయము కూడా ఏం మాట్లాడాల. ఉదయాన్నే చూస్తే రాహేలు ఉంది, రాహేలుకు బదులుగా లేయము ఉంది. ఇంత మోసం చేస్తావా లాభానా అని కర్ర తీసి వెంటబడ్డాడు. రే కొట్టమాకు, నన్ను చంపమాకు, మా ఆచారం ప్రకారం పెద్ద ఆమెకు పెళ్లి చేయకుండా చిన్న ఆమెకు చేయం, కాబట్టి చిన్న ఆమెకుండే కావాలంటే ఇంకో 7 సంవత్సరాలు చేయి. అసలు ఏం వేసాడండి ప్లాను. మొదటి ఏడు అట్టపోయింది, రెండో ఏడు ఇట్టపోయింది. అప్పుడు కూడా త్వరగా చేసాడు, మళ్ళీ ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు, మొత్తం 21 సంవత్సరం దాకా ఉన్నాడు. 20 ఏళ్ల పాటు అక్కడే ఉన్నాడు. సరే అన్నాడు, జీతం మరి నీకు ఇవ్వాలి కాబట్టి ఎట్లా మాట్లాడుకుందామంటే, మచ్చలన్నీ పుట్టినాయి అనుకో నీకు, మచ్చలేని నాకు అనుకున్నారు ఇద్దరు. మచ్చలన్నీ ఏమో ఈయనకంట మచ్చలు లేని పుడతాయి. అప్పుడు లాభాను, నాకు మచ్చలు లేని కావాలని మచ్చలే నువ్వు తీసుకోమన్నాడు. అప్పుడు దేవుని కృప వల్ల నిరవంజి సువ దాన్ని అక్కడక్కడ తొక్క తీసి అవి నీళ్లు తాగేటప్పుడు నీళ్ళల్లో పెడితే ఈ నీళ్లు తాగుతూ ఆ మచ్చలు కలిగిన ఆ సువ్వలను చూసి మచ్చలు కలిగిన పిల్లలు పుట్టాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆస్తి ఎక్కువైపోయింది యాకోబుకి. ఇద్దరు కూతురునిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత పెద్ద అమ్మాయికి ఒక పని మనిషిని ఇచ్చాడు, చిన్న అమ్మాయికి ఒక పని మనిషిని ఇచ్చాడు. మా అమ్మాయిలో కష్టపడకూడదు, పెళ్లి చేసి అమ్మాయిని పంపించేస్తే సరిపోదు, అమ్మాయి కష్టపడకూడదు అనుకున్నప్పుడు అమ్మాయికి ఒక పని మనిషిని కూడా ఇచ్చి పంపాలి. అదండి, అమ్మాయితో పాటు పని మనిషిని కూడా ఇచ్చి పంపాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి పని ఎవరు చేస్తారు, ఇప్పుడు ఆ పని మనిషి చేస్తుందని లాభాను ఆ పని చేశాడు. సరే లేయమ్మకేమో పిల్లలు పుడుతున్నారు, రాహేలమ్మకేమో పిల్లలు లేకపోయేసరికి ఇదిగో నా దాసిని తీసుకో, ఏమకు పుడితే నాకు పుట్టినట్టే అంది. లేయమ్మ కోపం వచ్చింది. అంటే నీ దాసికి పుడితే నీ పిల్లలుగా చేసుకున్నావు, నాకు లేదా దాసి, నీకే ఉందా, ఇదిగో భర్త ఏమని కూడా తీసుకో అని ఏమని దాసి అని కూడా ఇచ్చింది. ఇప్పుడు 4 అయ్యారు ఆయనకి. బై 1 గెట్ 1 అంతేనా? అంతే, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా 4 అయ్యారు. 4 మీద 13 పిల్లలు పుట్టారు. 13 సంతానం. గొర్రెలు సంపాదించాడు, గొడ్లు సంపాదించాడు, ఒంటెలు సంపాదించాడు, గాడిదలను సంపాదించాడు, బంగారం సంపాదించాడు, వెండి సంపాదించాడు. పెద్ద ఆస్తితో తొలతూగుతున్నాడు. ఇక ప్రయాణమై సొంతూరు వచ్చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడికి వస్తున్నాడు? సొంత ఊరు తండ్రి దగ్గరకు బయలుదేరాడు ఆస్తి అంతా తీసుకొని. ఎందుకు? అక్కడే ఉండొచ్చుగా. ఎందుకు అంటే వాళ్ళ బామ్మరిది మొహం, వాళ్ళ మామగారుల మొహం నిన్న మొన్న ఉన్నట్టు లేదట. చూసావా, మన నాన్న దగ్గరికి వచ్చి ఒక కర్ర ఒకటి పట్టుకుని ఊగులాడుకుంటూ వచ్చాడు రా మన ఇంటికి, మన ఆస్తి అంతా దోసుకున్నాడు రా, మన ఆస్తి అంతా తీసుకుపోతున్నాడు రా, చూసావా ఎట్టయిపోయాడు అని. బావమరిది మామ అల్లుడు బాగుపడ్డసరికి సుప్పనత్తనం వచ్చినాయి వాళ్ళకి. వస్తాయా? సుప్పనత్తనం వస్తుందమ్మా. కూతురు భర్త శుభ్రంగా ఆస్తి సంపాదించుకుంటే సుప్పనత్తనం వస్తుందా? వచ్చింది. ఇదంతా మాదే, మేమే ఇచ్చాం. ఆ 2 కూతుర్లు మా వాళ్ళే, ఆ పని మనుషులు మా వాళ్ళే. అసలు ఆడికి గొర్రె ఉందా? గొర్రె తోక్కోలేదు, కర్ర ఒకటి పట్టుకొని వచ్చాడు ఊక్కుంటా, మాదే అన్నారు. ఆ ఆశీర్వాదం యాకోబుకే కాదు, లాభానికి కూడా రావడానికి కారణం ఎవరు? యాకోబే. యాకోబు ఎప్పుడైతే తన మామగారింట్లో అడుగు పెట్టాడో ఆ ఇల్లు ఏమైంది? ఆశీర్వాదం పొందిందని బైబిల్లో వ్రాయబడింది. అల్లుడు అడుగు పెట్టాడు, ఇల్లు ఆశీర్వాదంతో నింపబడింది. కొంతమంది అంటారు కోడలు అడుగుపెట్టింది, ఇల్లు ఆశీర్వాదంతో నింపబడింది అంటారు కదా. ఇక కొంతమంది సంగతి మనకి ఎందుకులేండి, కాడు వచ్చాడు అంతా పోయింది, లేదా ఈడు వచ్చాడు అంతా వేసుకుపోయాడు అంటుంటారు. అది వేరే విషయం. ఇప్పుడు ఇక ఆ మహాతల్లి అడుగుపెట్టిందమ్మా అయిపోయింది కంతా అంటుంటారు కొంతమంది, అది వేరే. ఇతను మాత్రం ఆశీర్వాదాన్ని పొందుకొని బయలుదేరి వస్తున్నాడు. అయితే వాళ్ళ అన్నయ్య చంపేస్తాడని భయం ఒకటి ఉంది. తర్వాత ఈ ఆస్తిని మొత్తాన్ని అందరిని ముందు పంపించి ఒక్కడే మిగిలిపోయాడు. ఒక రోజున అన్నయ్య చంపేస్తాడు, ఈ రోజు నన్ను పట్టుకుంటాడని ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేసుకుంటా దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. దేవుడు మానవుడిగా నరుడిగా దిగొచ్చాడు. ఆయన వచ్చాడు, ఆ దేవుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకుంటే నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అంటున్నాడు యాకోబు. అదేంటి ఆశీర్వదించడం ఏంటి? మరి ఇదంతా ఏమిటి? 4 భార్యలు, 13 పిల్లలు, బంగారం వెండి ఆస్తి ఇదంతా వచ్చి మళ్ళీ ఆశీర్వదించు అంటాడేమిటి? అంటే ఆశీర్వాదం అంటే ఇది కాదు. అర్థమవుతుంది ఇప్పటికన్నా? వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బాగా బలిసిన వాడు, డబ్బు ఉండవాడు ఏమనుకుంటున్నాడంటే వీళ్ళంతా ప్రార్థనలకి, మందిరాలకి, దేవాలయాలకు ఎందుకు వెళ్తున్నారంటే అక్కడికి వెళ్ళి అడుక్కోవడానికి, అయ్యా నాకు అది కావాలి ఇది కావాలని అడుక్కోవడానికి వెళ్తున్నారు వీళ్ళు. మాకేం పని, మాకు అంతా ఉందిగా, కావలసినంత ఉందా మాకు అనుకుంటున్నారు కొంతమంది. అంటే ఈ లోక సంబంధమైనవే కావాలని కోరుకుంటానికి వెళుతున్నారు కాబోలు అనుకొని. కానీ మందిరానికి రావాల్సింది ఎందుకు అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు నాకు అది ఇవ్వయ్యా ఇది ఇవ్వయ్యా అని అడగడానికి కాదు. యాకోబుకి అన్నీ ఉన్నాయి,
కానీ మళ్ళీ నన్ను ఆశీర్వదించు అని చెబుతున్నాడు. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసమైనా దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. పరలోకం మన తండ్రిది. మనం ఆయనకి వారసులమైతే పరలోకం ఎవరిదవుద్ది? మందే. పరలోకంలో ఏది ఉందో అది కూడా మందే. ఈ భూమి మీద ఇది మన సొంతం అనుకుని ఎలా తిరుగుతున్నామో అలాగే పరలోకం కూడా నా సొంతం అని అక్కడ తిరుగుతాం రేపు. అది సంపాదించుకోవడమే నిజమైన వాస్తవమైన ఆశీర్వాదము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆశీర్వాదం వాడిదే అని బైబిల్ చెబుతోంది. ఈ లోక సంబంధమైన దానికోసం పరుగులు తీయకుండా ఆత్మ సంబంధమైన దానికోసం పరుగులు తీస్తే ఇక నీకేది అవసరం, నీ అవసరం ఎవరు చూస్తారు? దేవుడే చూస్తాడు. మనకంటే ఎక్కువగా మన కుటుంబాన్ని దేవుడు చూసుకోగలడు. ఇది నమ్ముతున్నారా? మన కుటుంబాన్ని మనకంటే ఎక్కువగా దేవుడు పోషిస్తాడు. మనకంటే ఎక్కువగా ఆయన చూసుకోగలడు. కాబట్టి ఆయనను నమ్మి ఆయనే మనల్ని ఆశీర్వదించేవాడు అని ఆయన ద్వారా ఆశీర్వాదం పొందుకోవడమే నిజమైన ఆశీర్వాదం. అది రక్షణ, మారు మనస్సు, మందిరంలో ఎదగడం, వాక్యంలో నిలబడడం, వాక్యం ప్రకారం బ్రతకటం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అపోస్తుల కార్యాల్లో చెబుతాడు. ఆశీర్వాదం అంటే ఏమిటి అనేది 3వ అధ్యాయం చివరి వచనంలో అక్కడ ఆశీర్వాదం యొక్క నిర్వచనం ఉంది. అది చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం ఒకసారి. మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. దేవుడట ఆయనను పంపాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదం మనకిస్తానన్నాడు కదా దేవుడు. ఆ యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదం పొందడానికి ఆయనను మొదట మన యొద్దకు పంపాడు. ఎందుకు? మీరు దుష్టత్వము నుంచి మళ్లించబడుట వలన ఆశీర్వదింపబడుటకు అన్నాడు. ఆశీర్వాదం అంటే దుష్టత్వము నుండి మళ్లింపబడడం. మళ్లింపబడడం అంటే తప్పించబడడం. గేదెలు కాసేటప్పుడు కాస్త గేదెలు ఇటు మల్లయ్య అంటారా? ఇటు మల్లయ్య అంటారు. అంటే మళ్లించు అంటే ఇటు తిప్పు, అవి అటే వెళ్తున్నాయి, కాస్త ఇటు తోలు వాటిని అంటాం కదా. మళ్లించడం అంటే అదే. అలాగే ఆశీర్వాదం అంటే ఏమిటంటే దుష్టత్వం నుంచి మళ్లించబడడం, తప్పించబడడం. దుష్టత్వం అంటే దుష్టుని యొక్క తత్వం. అంటే సాతానుగాడు చేసేటువంటి ప్రతి భయంకరమైన కుట్ర, పాపం, దాని నుంచి ఒక వ్యక్తి తప్పించబడడాన్నే దుష్టత్వం నుంచి మళ్లించబడడం అంటారు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి నిజమైన ఆశీర్వాదం ఏమిటి? పాపం మానుకోవడమే. ఇక అంతకు మించిన ఆశీర్వాదం భూమండలం మీద ఎక్కడ మనకు దొరకదు. అయితే ఇక్కడట వాడు ఆశీర్వాదం పొందాడట. ఎవరో వాడు అసలు ఎందుకు పొందాడో ఆశీర్వాదం? అదే కీర్తనలోకి వచ్చేద్దాం ఒకసారి. 24వ కీర్తన 5వ వచనం చదివాం కదా. ఇప్పుడు 4వ వచనం చదువుదాం. ఆశీర్వాదం పొందిన వాడు ఎవడో? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. చాలు. ఇక్కడ వ్రాయబడిన మాట వ్యర్థమైన దాని యందు ఏం పెట్టలేదట? మనస్సు పెట్టని వాడే ఆశీర్వాదం పొందినవాడు. వాడు అంటే ఎవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టని వాడు. దేవునికి మహిమ కలుగునగాక. మనస్సు దేని మీద పెట్టాలి అంటే కాస్త అర్థమైన దాని మీద, అర్థవంతమైన దాని మీద మనస్సు పెట్టాలి. వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకూడదు. వ్యర్థమైనది అంటే ఏమిటి? అర్థము లేనిది అని అర్థం. వ్యర్థమైంది అంటే ఏంటి? ఉపయోగము లేనిది, అర్థం లేనిది, ప్రయోజనం లేనిది, పనికి రాంది. దాని మీద మనం మనస్సు పెట్టకూడదు. వాడు ఆశీర్వాదం పొందినవాడు. ఉపయోగం లేని దాని మీద మనస్సు పారేసుకుంటే ఉపయోగం ఏముంది? ఈ లోక సంబంధమైన దాని మీద మనస్సు పారేసుకుంటే ఉపయోగం ఏముంది? అది వ్యర్థమైంది, నికరమైంది కాదు. అసలు ఈ లోకమే నికరమైందేనా? నికరమైంది కాదు. ఇప్పుడు కొన్ని రోజులు కనుక ఇల్లు శుభ్రం చేయకుండా ఉంటే, అది ఇప్పుడు ఫ్యాన్ తిరగట్లేదు అనుకో, ఈ రెక్క నుంచి ఆ రెక్కకే, ఆ రెక్క నుంచి ఈ రెక్కకే సాలుగూడి కట్టుద్ది. సాలుగూడి ఏం చేస్తుంది? మొత్తం కట్టేస్తుంది. ఇదే నా ఇల్లు, ఇది స్టాండర్డ్, నేను ఇక్కడ ఉండిపోతా అనుకుంటుంది. అది ఫ్యాన్ వేసినా అది పోద్ది, లేకపోతే చీపురు పెట్టి టనామనుకో పోద్ది. కానీ అదేమనుకుంటుంది? ఇది నికరం, ఇది స్టాండర్డ్, ఇది ఒరిజినల్ అనుకుంటుంది.
కానీ అది ఉండదు, పోద్ది, అది మనకు తెలుసు. అలాగే ఈ లోకమే నికరం కాదు. అది నాది, ఇది నాది, నేను అక్కడ అంత కొన్నాను, నేను ఇక్కడ ఎంత కొన్నాను అనుకుంటాం. రైట్, కొనుక్కో, తప్పులేదు, ఉన్నంతకాలం ఉండు. కానీ ఇది ఉండదు అన్నది మాత్రం గుర్తుపట్టాలి. ఇది నికరమైంది కాదు, ఇది స్టాండర్డ్ కాదు. నికరమైన దాని యందు మనస్సు పెట్టాలి, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు. ఆశీర్వాదం పొందినవాడు ఎవడు అంటే పరలోక సంబంధమైన దాని మీద మనసు పెట్టేవాడే. ఎక్కడన్నాళ్ళు ఉంటావు, ఎక్కడెంతకాలం ఉంటావు? వ్యర్థమైన దాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పుడు ఆశీర్వాదం మనం పొందినట్టు లెక్క. ఇంతకు వ్యర్థమైనవి అంటే ఎన్నుండే? చాలా ఉన్నాయి బైబిల్లో వ్యర్థమైనవి. ఒకటంటే రెండంటే బోలుడు ఉన్నాయి. కొన్ని చూపిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. అపోస్తలులు 14:15. అయ్యలారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. చాలు, దేవునికి మహిమ కలుగునగాక. పౌలు భక్తుడు చెబుతున్న ఒక అద్భుతమైన మాట, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఇంకెంతకాలం వీటిని పట్టుకొని తిరుగుతారు? భూమిని, ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన ఆ దేవుణ్ణి మీరు కలిగి ఉండాలి. అందుకే మేము మీకు సువార్తను మేము ప్రకటన చేయడానికి వచ్చాం. ఈలోపు ఎవడో రోగి కనపడ్డాడు, అని బాగు చేశాం. వాడిని బాగు చేయటం చూసి మేమేదో దేవతలం అనుకొని, మేమేదో దేవుళ్ళం అనుకొని, మా కోసం మీరు బలులు అర్పించాలి అని మీరు ఇలా చేయటం సరైనది కాదు. అంటే ఈ పౌలు, బర్నబా వీళ్ళు దేవుని సువార్త ప్రకటిస్తూ ఒక రోగిని బాగు చేశారు. నా వైపు చూస్తూ దేవుని మాటలు విందాం. దేవునికి మహిమ కలుగునగాక. బైబిల్ని అప్పుడప్పుడు చూస్తుంటాం, చూడు, అది చదువుతుంటాం, ఇది అర్థం కాదు. తర్వాత చదువుతాం ఇంటికి వెళ్ళి. సరే, రైట్. వీళ్ళు సువార్త చెప్పి ఒక రోగిని బాగు చేశారు. బాగు చేసినప్పుడు జరిగిన సందర్భం ఏమిటంటే, వాళ్ళు అనుకున్నారు వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళు దేవతలు. వీళ్ళకు మనం బలర్పించాలి. ఇప్పుడు మనం ఎడ్లను తీసుకెళ్దాం. 2 ఎడ్లు తీసుకున్నారు. ఈ ఎడ్లను తీసుకెళ్ళి వీళ్ళ పేరు మీదుగా మనం బలర్పించాలని చెప్పి వాళ్ళు ఒక ఏర్పాటు చేశారు. పౌలు ఈయన బర్నబా ఎంత చెప్పిన వీళ్ళు ఇంట్లా పేర్లు పెట్టారు. ద్యోపతి అని, హెర్మే అని ఈ పేర్లు పెట్టారు. ఆ దేవతలే మనుషుల్లాగా మన మధ్యలోకి వచ్చారు. వీళ్ళకి బలర్పిద్దాం రండి అని బలర్పించడానికి వీళ్ళందరినీ ఊరేగింపుతో తీసుకెళ్తున్నారు. వాళ్ళ మెడలో దండలు వేశారు, యాపాకులు పట్టుకున్నారు, ఎగురుతున్నారు, బ్యాండ్ వారిని పెట్టారు, వాళ్ళు వాయిస్తున్నారు. ఓ గందరగోళంగా వీళ్ళు అరిసి చెబుతున్నా ఇంట్లా. అంటే వీళ్ళు ఏమనుకుంటారు? మనుషులను దేవుళ్ళు అనుకుంటున్నారు, మనుషులను దేవతలు అనుకుంటున్నారు. వీళ్ళు విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళు అన్నమాట. కాబట్టి విగ్రహారాధన చేస్తూ వీళ్ళు అనుకుంటున్నారు దేవతలే మా మధ్యలోనికి మనుషులుగా దిగొచ్చారని వీళ్ళు భావిస్తున్నప్పుడు, అప్పుడు పౌలు భక్తుడు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా కీర్తనకారుడు ఏం చెప్పాడు? దేన్ని వదిలిపెట్టమన్నాడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టొద్దు అన్నాడు. ఏది వ్యర్థమైంది? విగ్రహము వ్యర్థమైంది. అర్థమైందా? విగ్రహం ఏమైంది? విగ్రహము వ్యర్థమైంది, విగ్రహారాధన వ్యర్థమైంది, విగ్రహ అర్పితం వ్యర్థమైంది. అసలు విగ్రహమే వ్యర్థమైనప్పుడు విగ్రహానికి అర్పించింది వ్యర్థం అవ్వదా? అది అర్థవంతమైంది అవుద్దా? కాదు. కాబట్టి విగ్రహారాధనను మనము మనస్సులో పెట్టుకోకూడదు. విగ్రహానికి మనం దూరంగా, విగ్రహ ఆరాధనకు మనము దూరంగా పారిపోవాలి. కాబట్టి విగ్రహారాధన మనం చెయ్యకూడదు. వాడు ఆశీర్వాదం పొందినవాడు. అది యేసు ప్రభు బొమ్మైనా, మరియ తల్లి బొమ్మైనా, లేకపోతే యోసేపు గారి బొమ్మైనా, పేతురు గారి బొమ్మైనా, పౌలు గారి బొమ్మైనా, మన అయ్యగారు బొమ్మైనా. అయ్యగారుల బొమ్మలు ఎక్కువైనాయి ఈ మధ్య. అయ్యగారు చచ్చిపోయాడు, ఏదో సంఘం కట్టానుకో, అయ్యగారు బొమ్మలు ఎక్కువైపోయినాయి. అయ్యగారు ఫోటో వేసి అయ్యగారు ఫోటోకి దండలు వేస్తున్నారు కొంతమంది, అయ్యగారు ఫోటోకి దండం పెడుతున్నారు కొంతమంది. అది విగ్రహారాధనే. ఇప్పుడు దైవజనుడు ఫోటో, లేకపోతే మన ఇంట్లో మన అమ్మానాన్నల ఫోటో పెట్టుకో, కానీ దాని దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి దండం పెట్టకూడదు. అర్థమవుతుందా? అంటే దేవుని స్థానాన్ని దానికి ఇవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. అది వ్యర్థమైనది ఆరాధన. కాబట్టి వ్యర్థమైన దాని జోలికి
మనం పోకూడదు, మనస్సు పెట్టకూడదు అని అక్కడ రాయబడింది. కాబట్టి వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టాలి అంటే మార్పు చెందాలి. మనస్సు పెట్టొద్దు అంటే మారు మనస్సు పొందాలి. ఇప్పటి వరకు తెలుసో తెలియకో వ్యర్థమైన దాన్ని మనం ఆరాధించాం. ఇక నుంచి ఏం చేయాలి? దానిని విడిచిపెట్టడమే మారు మనస్సు పొందడం. మనస్సు పెట్టకుండా ఉండడం అంటే అదే. తర్వాత మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనాల్లో యేసు ప్రభు చెప్పారు ఒక మాట. యెషయి ప్రవచించిన ప్రవచనాన్ని యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. 7వ అధ్యాయం 6-7 వచనాలు. అందుకు ఆయన వారితో ఎలాగో చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారు. ఇక్కడ ఒక ఆరాధన ఉంది, అది కూడా వ్యర్థమే అని చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏం ఆరాధన అది? వ్యర్థమైన ఆరాధన. వ్యర్థమైన ఆరాధన. వ్యర్థమైన దాని యందు మనం ఏం పెట్టకూడదు? మనస్సు పెట్టకూడదు. ఆరాధన చేయి, దేవునికి మంచిది, కానీ వ్యర్థమైన ఆరాధన చేయకూడదు. ఆరాధనలో కూడా వ్యర్థమైన ఆరాధన ఉంటుందా? ఉంటుందండి. వ్యర్థమైన ఆరాధన ఉంటుంది. ఎందుకంటే మనుషులు కల్పించిన పద్ధతులు దేవుని మాటల్లాగా చెబుతున్నారట. మరి దేవుని వాక్యాన్ని బొత్తిగా నిరాకరిస్తున్నారట. మనుషులు చెప్పిన వాటి మీద మాత్రమే నడుస్తున్నారట. కానీ దేవుని మాత్రం ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. ఇది వ్యర్థమైన ఆరాధన. దేవునికి చేసే ఆరాధన కాదు, దైవ ఆరాధన కాదు, వ్యర్థ ఆరాధన. ఏంటి? దేవుడు చెప్పిన మాట వదిలిపెట్టి మనుషులు చెప్పిన మాటలు పాటించడం వ్యర్థం. ఇది యేసు ప్రభు చెబుతున్న మాట. మరి ఇంకా మనం వ్యర్థమైందే చేస్తున్నామా, ఏదైనా అర్థవంతమైంది ఏమైనా చేస్తున్నామా అనేది పరిశీలించాలి. మనిషి చెప్పింది ముఖ్యమా, దేవుడు చెప్పింది ముఖ్యమా? ఇది ఇలా చేయకూడదు అన్నాం అనుకో, మనం అనుకుందాం ఇది ఇలా చేయకూడదు అంటే మన పెద్దోళ్ళు చేశారుగా, ఏమవుద్ది చేస్తే? వద్దమ్మా, అలా వద్దు మనకయ్యి అనడానికి దైవజనం భలే పని, దేని దానికేనండి అంటున్నాం. అంటే అదే ఆరాధన. ఇది చేసుకుంటూ కూడా మళ్ళీ ఏసైకి ప్రార్థన చేస్తున్నాం, ఏసైకి ఆరాధన చేస్తున్నాం. ఆదివారం చప్పట్లు కొడుతున్నాం. ఆదివారం చప్పట్లు కొట్టి గట్టిగా డ్రమ్ము వాయించి స్పీడ్గా పాట పాడేసరికి కంట్రోల్ తప్పిపోతున్నారు. చాలామంది ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు. ఫ్యాన్ ఇంకొంచెం తక్కువ ఉంటే కనుక ఎగిరి ఆ ఫ్యాన్కి తగిలితే మెడవుడు అవతల పడద్దాం అన్నట్టుగా ఎగురుతున్నారు కొంతమంది. దబిడి దిబిడి కొట్టోడు కొడుతున్నాడు చాలు వచ్చేదాకా. ఫ్యాట్ కొట్టోడు దబిడి కీబోర్డ్ కేక నడిపించడం, ఇలా స్తోత్రం అరవటం, ఎగిరావు, అరిసావు, గంతులేసావు, రైట్, మంచిదే. బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు మంచిది కాదంటమ్మా, ఈరోజు డబ్బులు బయటకు తీయకూడదు మేము. మరి ఇదేంటి? ఇప్పుడు నువ్వు చేసిన ఆరాధన ఏమైంది? ఇప్పుడు వ్యర్థమే. మరి ఎందుకు ఎగిరేవు, గంతులేసావు, ఎగిరెగురు ఆత్మతో నింపబడింది ఈ అమ్మాయి అనుకున్నాం, లేదా ఈ అబ్బాయి అనుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దడు కొద్దిగిడి జరిగిందని దడదలాడిచ్చేవు అవతల వాళ్ళని. పోట్లాడేటప్పుడు స్వప్నతనంగా బతుకుతున్నావుగా. స్వప్నతనం, ఒళ్ళంతా స్వప్నతనమే. ఏది మంచిగా మాట్లాడేది లేదు. వాళ్ళు పాడైపోవాలనే ఉద్దేశంతో స్వప్నతనంగా మాట్లాడుతున్నారు కొంతమంది. మరి ఇక్కడ అరిసేవ కేకలు పెట్టే స్తోత్రం హల్లెలూయా వందనాలు అన్నారు కదా, అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కానీ అది వ్యర్థమైపోయింది. ఆ వ్యర్థమైన దాని యందు మనస్సు మనం పెట్టకూడదు. ఆ శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు మనం. మళ్ళీ పని యువతలకు వచ్చి డబ్బులు అవతల ఉండి గుమ్మ అవతల ఉండి ఇస్తున్నా, యువతలకు వచ్చి ఎక్కడి నుంచి అక్కడికి అందదా? గడప అవతలు ఉండబడికి గడప అవతల నుంచి డబ్బులు ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఇంకానుందా? అడివుడు చెప్తున్నాడు డబ్బులు అంటే ఇట్లా ఎక్కేయాలంట, ఇట్లా ఎక్కేయకూడదంట. ఇట్లా ఎక్కితే మనకొస్తాయంట, ఇట్లా ఎక్కితే ఆడిపోతాయంట. ఊరు వెధవల్లారా. మరి ఎవడ చెప్పాడు? వీటిని భలే నమ్ముతారు, వీటిని పాటిస్తారు, వీటిని 10 మందికి షేర్ చేస్తారు. అరే డబ్బులు ఎందుకు మనకు మిగలలేదు అనుకుంటాం. మనం ఎట్లా ఎక్కట్లేదు, ఎట్లా ఎక్కేస్తాం, అందుకే పోతున్నారా, అందుకు పోతున్నాయా? అసలు ఏమన్నా లాజిక్ ఉందా చేసే పనులకి? ఎందుకు పోతే కేజీ 260 మాంసం అవసరమా మనకి? అంత రేటు ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు తగ్గేదే లేదండి అని తెచ్చుకుంటాం అనుకో, అప్పుడు పోతాయి డబ్బులు కదా. ఏం లేదు, తగ్గేది లేదు. కాబట్టి వ్యర్థమైన దాన్ని మనం అనుసరించకూడదు. అందుకని మనుషులు కల్పించిన పద్ధతులు అన్నాడు. కొంతమంది ఉన్నారు, పెళ్ళికి వెళ్తారా? అసలు అక్కడ జరిగేటువంటి చిన్న దౌర్భాగ్యం చెబుతాను వినండి. ఏది పెద్దది కాదు,
ఏదో చిన్న దౌర్భాగ్యం ఒకటి ఉంది. ఏంటంటే దౌర్భాగ్యం, ఆ కొత్తగా ఉన్న నూతన దంపతులకి అక్షంతలు వేయాలని పసుపుతో బియ్యం కలుపుతారు కదా, పసుపుతో బియ్యం కలుపుతారు. ఈ పసుపు బియ్యం వాళ్ళ నెత్తి మీద పోస్తారు. ఎందుకు చేయాలి ఆ పని? వాళ్ళ కొత్త బట్టలు కుట్టించుకొని చక్కగా తలస్నానం చేసి వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళ తలకాయ బాడు చేయటం ఏంటి? వాళ్ళ బట్టలన్నీ పసుపు పసుపు చేయటం ఏంటి? ఎందుకు చేయాలి? ఆ బియ్యం, పసుపు కలిపిన బియ్యం ఎందుకు వేయాలి నెత్తి మీద? అన్యులకి ఒక నమ్మకం ఉంది, ఈ పసుపు కలిపిన బియ్యం అలా నెత్తి మీద ఈ తలబరాలు అలా పోస్తే ఈ టచ్ అవుతుంది కదా బుర్రకే, ఈ పసుపు కలిపిన బియ్యం తగలటంలో వాళ్ళకి మెదడులోకి కొన్ని ఆశీర్వాదకరమైన క్షేమకరమైన సంకేతాలు వెళతాయని వాళ్ళు నమ్ముతున్నారు. అందుకు వాళ్ళు వేస్తున్నారు. ఆ పసుపు బియ్యం వల్ల వాళ్ళకి ఆ దంపతులకు ఆశీర్వాదం వస్తుంది అని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ మనం నమ్మం. పసుపు కలిపిన బియ్యం నెత్తిపెట్టి ఎత్తే ఆశీర్వాదం వస్తుందా? రాదు. శరీర సంబంధమైన ఆశీర్వాదం కావాలంటే పని చేసుకోవాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలంటే యేసయ్యతో ఉండాలి, అంతే. ఈ బియ్యం కలిపితే ఆశీర్వాదం వస్తున్నాడు ఎవడో నమ్మితే నువ్వెందుకు తెచ్చిపెట్టావు సంఘంలోకి పసుపు బియ్యం? మళ్ళీ గట్టేస్తారు తెలుసా? ఎటైరు ఈ చెయ్యి వచ్చి దీనికి సపోర్టు, ఈ చెయ్యి దీనికి ఏంటి మళ్ళీ అటు కాసిన ఇటు కాసిన ఒకళ్ళ మీదే కాదు, అక్కడ కాసిన ఇక్కడ కాసిన ఇటు పెట్టి ఫోటో దిగటం, మళ్ళీ ఫోటోకి మళ్ళీ ఇటు పెట్టి ఈ చెయ్యి లెగట్లేదా, దీనికి సపోర్ట్ కావాలి మళ్ళీ. అరే మరి ఎక్కడ నేర్చుకొచ్చారు? ఎవరు నేర్పించారు? ఎక్కడ చూశారు? మనుషులు కల్పించిన పద్ధతులు, పెద్దల పారంపర్యాచారం. అర్థమవుతుందా? కెమెరా లేకుండా వీడియో లేకుండా ఉందనుకో ఆ పెళ్ళికి ఒక్కడెళ్ళి ఇడు ఆ వీడియోలో కనపడాలని, ఆ ఫోటో కనపడాలని అక్కడికి వెళ్ళి మంచి గంభీరంగా పెట్టి ఈ చెయ్యాలని దీని కింద పెట్టి దీన్ని లేపి అంటే ఈ రెండు దౌర్భాగ్యాలు ఎవరు కల్పించారు? ఇవి మనుషులే కల్పించారు. అర్థమవుతుందా? ఇలాంటివన్నీ అనేకమైనవి మీరు చేస్తున్నారు అన్నాడు యేసుప్రభు. మళ్ళీ ఏమంటారు? ప్రభువా ప్రభువా అని పిలుస్తారట. ప్రభువా ప్రభువా నన్ను పిలిచే ప్రతివాడు పరలోకానికి రాడు. మరి ఎవడొస్తాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు వస్తాడు అని క్లియర్గా ప్రభు చెబుతుంటే భలే పనండే, దేని దానికేనండే. ఎందుకు ఈ వ్యర్థమైన పనులు? వ్యర్థమైంది కాదంటారా? ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? ఎవరైనా చనిపోతే ఆ ఇంటి పేరటోళ్ళు వీళ్ళంతా అక్కడ కూర్చొని బార్బర్ను పిలిపించి చక్కగా నన్నగా కొంతమంది, ఎక్కడ కొంత వదిలిపెట్టి కొంతమంది, లేకపోతే కత్తెరలు కొంతమంది, ఒక్కొక్కడు ఇవ్వడానికి పోతే అప్పుడు వేయించుకోవటమే తప్ప మళ్ళీ పొరపాటున వేపిడు. అదేంటంటే మేము ఇంటి పేరటోళ్ళు ఎక్కువ మంది ఉన్నాం, ఇవిడు కూడా పోతానే ఉంటాడు అంటాడు, పోయేదాకా ఈడు అంటే అప్పుడే కత్తిరించుకోవాలి, తలస్నానం చేయాలి. ఇప్పుడు నువ్వు ఇక ఎంట్రుకలు కత్తిరించుకున్నప్పటికీ ఆ చచ్చిపోయినాడు మీవాడు వెంట్రుకలు కత్తిరించుకున్నాడు రా పరలోకం అంటారు అక్కడ దోతలో. ఏం తలక మార్చిన పనులు అంట. ఎవరింట్లోనన్నా ఎవరైనా చచ్చిపోయిన రోజు ఉందనుకో, ఆ రోజు నువ్వు తలస్నానం చేయాల్సి వస్తే ఆ ఇంటి పేరటోడు కానోడు చేస్తాడా? మనం చేయకూడదురా వాళ్ళ ఇంట్లో రోజు, మనం చేయకూడదు. అర్థమైందా? ఇక్కడ ఒకటి చచ్చిపోయాడు హైదరాబాద్లో ఉండవాడు ఇంటి పేరటోడు, ఇల్లు కడుక్కుంటారే వాళ్ళ హైదరాబాద్ ఇల్లు కడుక్కోండి అంటే మైలు అయిందిరా, మైలు వచ్చింది మనకి ఇల్లు కడుక్కోండి. వీడెక్కడ చచ్చిపోతే ఆడికి అక్కడ మైలు అంట. అర్థమవుతుందా? వ్యర్థమైనవి ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ యేసుప్రభు గుడికి వెళ్ళి దేవుణ్ణి స్తుతి ఎంచోటే, ఇంకా నువ్వు స్తుతించేది నీ బూడిద నీ ముఖం. ఇవన్నీ మానలేదుగా, నీ మనసు నిండా ఏముండేగా. ఒక మోరడు కూడా తీసుకెళ్ళి లేకుండా ఉంటావా? మోరడు అట కాదంట, ఈ పొళ్ళు తలక్క ఉంగరం పెట్టాలంట బావమరుదులకి. ఏం పెట్టాలి? తలక్క ఉంగరం పెట్టాలంట. అంటే అప్పుడు వేస్తావా? చీపు అది కొన్నాడు. పెట్టుబడి ఉందా? పెట్టుబడి షేర్లు అక్కడికి వెళ్ళి ఏం పడది? ఏదో బడి అంట, పెట్టుబడి అంటే ఇట్టంటే సిరిగిపోవాలి. మరి ఇవన్నీ ఎందుకు? యేసుప్రభు ఇదేనా ఆశీర్వాదం? ఆరాధన అంటే ఇదేనా? వ్యర్థ ఆరాధన అన్నాడు యేసుప్రభు అందుకే దీనికి. మరి ఇవన్నీ చేసుకుంటూ కూడా మనం ఉన్నామనుకో, వాడు ఆశీర్వాదం పొందనివాడు, ఈ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టనివాడు ఆశీర్వాదం పొందినవాడు వాడే. ఆశీర్వాదం వాడికే, ఈ వ్యర్థమైన పనులు చేసేవాడికి మాత్రం కాదు అని బైబిల్ చెబుతుంది. తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు చూడండి. మత్తయి, నేను మీతో చెప్పున్నది ఏమనగా, యేసయ్య అంటున్నాడు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు
విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను అన్నాడు. ఏ మాటలంటే ఇవి? వ్యర్థమైన ప్రతి మాట, అంటే అర్థాపర్థం లేని మాటలకు ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. వ్యర్థం అంటే ఏమిటి? అర్థం లేనిదే. అర్థం లేని మాటలు చెబుతారు చూడు, వాటికి మనం లెక్క అప్పచెప్పాలి. ఏదో పెద్దోడు కదా అని పెత్తనం ఇస్తే ఏదో చేసాడు అంటారు తెలుసా? ఏదో పెద్దోడు కదా అని ఏదో పెత్తనం ఇచ్చారంటారు. ఇక చూసుకోరా, ఇక్కడ నువ్వే చూసుకోరా అన్నారు. ఇక మొత్తం నాదే అన్నట్టు కొంతమంది ఏదో ఒకటి కొత్తదనం, ఏదో ఒకటి చెప్పకపోతే ఇక్కడ లాభం లేదురని ఏయో కల్పిస్తుంటారు. అటు కాదు, ఈ కాలు ఇక్కడ పెట్టు, ఆ కాలు అటు పెట్టు, ఇప్పుడు అడుగు ముందుకి, ఏంటంటే ఇక్కడ ఉండాలి కాబోలని. అంటే ఏదో ఒకటి వాగుతుంటాడు, ఏదో ఒకటి చెబుతుంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. ఎందుకని? పెత్తనం ఇచ్చాంగా, పెద్దోడని పెత్తనం ఇచ్చాంగా. ఇల్లుని కుదిరికి వెళ్ళనీయడు. అర్థమైందా? అమ్మాయిని తీసుకొని ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాను అనుకో, కుదిరికి వెళ్ళనీయడాడు. ఈ గొడుగు పట్టోడు టేపుల నుంచి సోలు కూడా ఆడే చెబుతాడు. అంటే ఏదో ఒకటి మాట్లాడాలి. అవతల నుంచోకూడదురా, నువ్వు యువతల నిలబడాలి, గొడుగు ఎట్ట పట్టుకోకూడదురా, అట్ట పట్టుకోవాలి. ఇదన్నమాట. అంటే ప్రతిదీ కూడా ఏది పడితే అది మాట్లాడటం అనమాట. వ్యర్థమైన ప్రతి మాట, అర్థం లేని మాటలు. ఏది ఏం మాట్లాడాలంటే వాక్యానికి సంబంధించే మాట్లాడాలి. ఇప్పుడు మనం నలుగురు కూర్చున్నాం అనుకో, ఏదో మందిరంలో కూర్చొని ప్రతిరోజు కూర్చొని మాట్లాడుతున్నాం అనుకో, ఏం మాట్లాడుకుంటున్నాం? దేవుని గురించే మాట్లాడాలి, లేఖనాల గురించి మాట్లాడాలి. మరి దావీదు గారు అలా అన్నాడు కదా, మరి యేసుప్రభు ఎలా అన్నాడు ఏంటి అంటే, అది ఎందుకు అన్నాడు అంటే అని దాని గురించి ఉపయోగకరమైన మాటలు అవి. అంతేగాని అర్థాపర్థం లేని మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు ఉండకూడదు. కొంతమంది మాట్లాడతారండి బాబో, అసలు ఇసుకొచ్చేస్తుంది. ఏం మాట్లాడతారు? ఎప్పుడన్నా దేవుని గురించి మాట్లాడరు. ఎప్పుడు వాళ్ళ గురించే, తర్వాత వాళ్ళ పక్క వాళ్ళ గురించే. వాళ్ళు అదన్నారు, వీళ్ళు ఇదన్నారు, వీళ్ళు అదన్నారు. 24 గంటలు మాట్లాడినా ఇక వాళ్ళ గురించే, వీళ్ళ గురించి తప్ప అసలు వాక్యం బుర్రలో లేదు. ఇక బైబిల్ గురించి కానీ వాక్యాన్ని గురించి ఒక్క మాట రాదు. 24 గంటలు మాట్లాడన్న కొంతమందితో ఆధ్యాత్మిక సంబంధమైన మాట ఒక్కటి వస్తే ఒట్టు నోటేమంటే ఏదో ఒకటే. అవతల వాళ్ళు అనుకోకపోయినా మనం అనుకొని వాళ్ళ మీద లేనిపోయిందని చెప్పటం ప్రయోజనం లేనటువంటి మాట. వీటిని ముసలమ్మ ముచ్చట్లు అంటాడు బైబిల్లో. ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలమ్మలు కూర్చున్నా కానీ చేంజ్ చేయాలి తెలియక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, ఏదో ఒకళ్ళ మీద బురద చల్లాలి కాబట్టి ఎవరికో ఒకళ్ళ మీద లేనిపోయిన పుట్టిస్తారు. ఇద్దరు మాట్లాడుతుంటే ఇవిళమ్మాళ్ళు అన్నాడు చూస్తారు, కనపడదుగా. మళ్ళీ పలానోళ్ళు అని చెబుతారుగా, నేను అనుకున్నానులే అని ఏదో ఒకటి అక్కడ లంకి తగిలిస్తారు. ఇవి ఉపయోగం లేనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు. అందుకని అక్కడ అన్నాడు, వ్యర్థమైన దాని యందు మనస్సు ఉంచుకోవద్దు. మరి మనస్సు వ్యర్థమైన దాని మీదే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని మార్చేయాలి. రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. 2 నుంచి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి మహిమ కలుగున గాక. మన మనస్సు మారాలి. అర్థమవుతుందా? మన మనస్సు మారి నూతనం అవ్వాలి, రూపాంతరము చెందాలి. రూపాంతరం అంటే ఉన్న రూపం మారి మరొక రూపం రావడమే. ఇప్పటి వరకు మన మనసుకి ఏ రూపం ఉంది అంటే ఈ వ్యర్థమైన వాటి చుట్టూరే తిరిగింది. మన మనసు అంతా ఈ వ్యర్థమైన ఉపయోగం లేని ఈ లోక సంబంధమైన వాటి చుట్టూరే తిరిగింది మన మనసు. ఇప్పుడు మనస్సు మారిపోవాలి. దానిని మారు మనస్సు అని బైబిల్ చెబుతుంది. ఇప్పటి వరకు ఇల్లు కట్టాలి, అదే రెండో వదిలేదు. తర్వాత ఇదిగో అది సంపాదించాలి, ఇదే రెండోది లేదు. దేని మీద మనసు లేదు, వీటి మీదే మనసు ఉంది. ఇప్పుడు నుంచి ఏం చేయాలంటే, ఈ అవసరమే కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనకు అవసరం అని దేవుని మీదకు మన మనస్సును మార్చుకోవడమే మారు మనస్సు. ప్రయోజనం లేని దానికోసమే ఇంత మనసు పెట్టాము కదా మనం. ప్రయోజనకరమైనది పరలోకం అని తెలిస్తే దాని మీద ఇంకెంత మనసు పెడతామండి? ఖచ్చితంగా పెడతాం. ఇప్పుడు ఈ 4 రోజులు ఇక్కడ పనిచేస్తే మీకు 50,000 ఇస్తామన్నారు అనుకో, ఎంత మనసు పెడతాం? ఆ 4 రోజులు ఏదైనా తిడతాడంటారా ఓనర్ గారు? ఆ తిట్టేళ్ళే 50,000 ఇస్తున్నాడు నెలకి. అబ్బో ఆయన బూతులు కూడా ఎంతమంది ఎడతలేదు పోనే అయితే అందులో ముందు అక్కడే పని చేయాలి. ఎందుకని 50,000 ఇస్తానన్నాడు నెలకు. ఇప్పుడు రోజుకి 100, 150 తెచ్చుకున్న వాళ్ళకి 50,000 ఇస్తాడంట. 4 రోజులు కదా అక్కడ ఉండి వాళ్ళ ఇంటి దగ్గర కదా ఆ మొక్కలు అవి శుభ్రంగా చూసుకుంటుంటే 50,000 ఇస్తాడంట. కానీ తిడతాడంట అన్నా కానీ ఏం చేస్తాం? అయితే ఇందులో అనుకుంటాం. ఎందుకని? లాభం కనపడుతుందిగా, ప్రయోజనం కనపడుతుందిగా. తిట్టేళ్ళే అంటే అన్నాళ్ళని అక్కడే ఉంటాం.
అన్నం తినిపించమన్నా తినిపిస్తాం, ఏది అడగమన్నా అడుగుతాం. ఎందుకని 50,000 ఇస్తున్నాడు. ముందు అవి కనపడతాయి మనకి, ఇవన్నీ పట్టించుకోం. మరి అక్కడ పరలోకం కనపడుతుందిగా, అది పొందుకోవాలి అంటే దీని మీదే ఇంత మనసు పెట్టాం, దాని మీద ఇంకా పెడతాం. అంటే ఇదైతే కనపడుతున్నా కానీ అది కనపడతలేదుగా, అందుకని కొంతమంది దేవుని మీద మనసు పెట్టలేకపోతున్నారు. అసలు ఎంత ధన్యులు తెలుసా చూడక నమ్మినోళ్ళు. ఏసైనా మనం చూడలేదు, ఆ పరలోకాన్ని చూడలేదు, కానీ అది ఉంది. అదే నమ్మకం అంటే, విశ్వాసం అంటే. కాబట్టి ఈ వ్యర్థమైన దాని మీద మనసును పెట్టకుండా అర్థమైనటువంటి పరలోకం మీద మనం మనస్సు పెట్టాలి. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని చెప్తున్నాడు. రూపాంతరం అంటే ఈ ఉన్నటువంటి ఈ రూపం పోయి మరొక రూపం మనకు రావడం. ఉన్న రూపం పోవడం అంటే డ్రెస్ మార్చడం కాదు, ఇప్పుడు వరకు నల్లబట్టలు వేసి ఇప్పుడు తెల్లబట్టలు వేయమని కాదు. అంటే ఇప్పటి వరకు చేసిన పనులు మాని ఇక నుంచి చేసే పనులు వాక్యానుసారంగా చేయడమే రూపాంతరం చెందడం. అంతే, మార్పు చెందడం అంటారు దాన్ని. మనస్సు మారడం. ఇప్పటి వరకు చేసిన పనులు వేరు, ఇప్పటి నుంచి చేసే పనులు వేరు. ఇప్పటి వరకు పాడిన పాటలు వేరు, ఇక నుంచి పాడే పాటలు వేరు. ఇప్పటి వరకు ఆడిన ఆటలు వేరు, ఇక నుంచి ఆడే ఆటలు వేరు. ఇక నుంచి చేసే పనులు వేరు, అంతకుముందు చేసిన పనులు వేరుగా ఉండాలి. దానిని మార్పు చెందడం అంటారు. అలా ఎవరైతే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టడో వాడే ఆశీర్వాదము పొందినవాడు అని బైబిల్ చెబుతుంది. అయితే మనం ఆశీర్వాదం పొందేమా లేదా? వ్యర్థమైన దాని మీద మనసు ఉంటే తీసేయండి, అర్థమైనటువంటి దాని మీద మనసు పెట్టండి, అనగా వాక్యం మీద మనసు పెట్టండి. అప్పుడు మనం ఆశీర్వాదం పొందినట్టు. రెండవది, కపటముగా ప్రమాణము చేయొద్దు అన్నాడు. కపట ప్రమాణం. ప్రమాణాలు కూడా కపట ప్రమాణాలు చేస్తారా? కపటం అంటే ఏంటి? పైకి ఒకటే లోపల ఒకటే, పర్లేదు నెంబర్ 1. అసలు అక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుంది అనుకుంటాం అంట. ఏమీ లేదు, అక్కడికి వెళ్తే ఈడు అయిపోయినట్టే ఈడు పని. కానీ ఆ ఒట్టు అంటాడు. ప్రమాణం అంటే ఒట్టు పెట్టుకొనుట. యేసుప్రభు అంటాడు ఆ మాట మత్తయి సువార్తలో 5లో. అర్థమైందా? ఒట్టు పెట్టుకుని ఒట్టు అంటాడు ఒకడు. ఎందుకంటే ఎట్టగొట్టిండి అక్కడ తీసుకెళ్ళి అనేది కూడా చేయాలని, అక్కడ పంపించాను బాడీ చేయాలని. అవసరమైతే ఒట్టు అంటాడు. కాబట్టి ఒట్టు పెట్టుకోకూడదు, కపట ప్రమాణం మనం చెయ్యకూడదు. 5వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది, రాసుకోండి. కాబట్టి వదిలే. కపటముగా ప్రమాణం చేయకూడదు. ఆ కపట ప్రమాణం చేయని వాడు ఎవడైనా ఉంటే వాడెవడు? ఆశీర్వాదం పొందినవాడు. తర్వాత నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలట. ఆ తర్వాత శుద్ధ హృదయము కలిగి ఉండాలట. వాడే ఆశీర్వాదం పొందినవాడు. కీర్తనలో చెబుతున్నాడు ఈ మాట. 1, మనస్సు వ్యర్థమైన దాని మీద పెట్టుకోకూడదు. 2, కపట ప్రమాణం చేయకూడదు. 3, నిర్దోషమైన చేతులు కలిగిన వాడై ఉండాలి. 4, శుద్ధమైన హృదయం కలిగిన వాడై ఉండాలి. నిర్దోషమైన చేతులు అంటే దోషాలు చేసిన చేతులతో మనం దేవుణ్ణి ఆరాధించకూడదు. పవిత్రమైన చేతులు ఎత్తి మనం ఆయన ఆరాధించాలని బైబిల్ చెబుతుంది. ఏ చేతులు? పవిత్రమైన చేతులు ఎత్తాలి. మనం చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం అన్నాడు కీర్తనకారుడు. అప్పుడే దొంగతనం చేసి వచ్చిన చెయ్యి ఆ తర్వాత పైకెత్తి యేసయ్య స్తోత్రం స్తోత్రం అన్నామనుకో ప్రయోజనం ఉండదు. అలాంటి చేతులు ఉండకూడదు. తర్వాత శుద్ధ హృదయం అన్నాడు. అంటే హృదయం ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. కానీ బైబిల్ అంటుంది హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది. అలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? శుద్ధమైన హృదయం. అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు మత్తయి సువార్తలో యేసుప్రభు. అన్నాడా? దేవుని చూసేది ఎవరట? హృదయ శుద్ధి గలవారు. 5:8 ఉంటుంది మత్తయి సువార్తలో ఈ మాట. హృదయం శుద్ధిగా ఉంటే ఎవరిని చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. మరి దేవుణ్ణి ఎవరైనా చూశారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి చూశారా? ఎవరిని చూశారా? నేను చూశాను దేవుణ్ణి. నేను చూశానండి. మీకు కనపడ్డా దేవుడు? కనపడలేదా? నాకు కనపడ్డాడు. ఆయన నాతో మాట్లాడాడు, నేను ఆయనతో కూడా మాట్లాడాను. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఆయనతో మాట్లాడుతున్నా రోజు. దేవునికి మహిమ కలుగునగాక. వాక్యమే దేవుడై ఉండేను. డైరెక్ట్గా ఆయనతో మాట్లాడటానికి ఆ అవకాశం తర్వాత దొరుకుద్ది. కానీ వాక్యమే దేవుడు కాబట్టి రోజు వాక్యం చదువుతున్నాను, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నామా? నేను ఆయనతో మాట్లాడుతున్నాను. అలాగే వాక్యంతో ఎవరికైతే సంబంధం ఉంటుందో, వాక్యాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు దేవుణ్ణి చూసినట్టే. దేవునికి మహిమ కలుగునగాక. వాక్యమే రోజు చూస్తున్నామండి. చూడటం అంటే ఇక్కడ చూడటం కాదండి, ఆ వాక్యం ప్రకారం నడవటమే దేవుణ్ణి చూడటం అంటే. అర్థమవుతుందా? అందుకని గుడ్డి వారలారా అంటాడు.
చూస్తున్న వాళ్ళని పట్టుకునే దేవుడు. అది కనపడుతున్నా కానీ గుడ్డుడే. అంటే మనోనేత్రాలు మూయబడ్డాయి కొంతమందికి. కానీ మన మనోనేత్రాలు తెరవబడితే దేవుడు మనకు కనబడతాడు. అంటే వాక్యం దేవుడు కాబట్టి వాక్యానుసారమైన బ్రతుకుతాం. దేవుడు వాక్యం ద్వారా కనపడటమే కాదు, డైరెక్ట్గా కూడా ఒక మనిషిలాగా మనతో కనబడవచ్చు, మాట్లాడవచ్చు. కొంతమందితో అలా మాట్లాడతాడు, కొంతమందితో అలా కనబడతాడు. దాన్ని తప్పు పట్టడానికి మాత్రం వీలు లేదు. అంటే డైరెక్ట్గా ఆయన దిగొస్తే మనం తట్టుకోలేం కాబట్టి మనం చూడగలిగిన స్థాయిలోనికి దిగొచ్చి మాట్లాడాలనుకున్న వాళ్ళతో మాట్లాడతాడు. పౌలు దగ్గరికి అయితే వెలుగులాగా వచ్చాడు, మాట్లాడాడు కదా. కాబట్టి ఆయన వినబడతాడు, కనబడతాడు. అలాగే వాక్యం అనేటువంటిది దేవుడు కాబట్టి వాక్యాన్ని మనం కలిగి ఉంటే దేవుడిని మనం కలిగి ఉండినట్టే. అలాంటి వాడు ఆశీర్వాదం పొందినవాడు. ఆశీర్వాదం ఎవరికి? వాడికే. ఎవరికి? మళ్ళీ ఒకసారి చెప్పి ముగించేస్తాను. వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టని వాడు ఆశీర్వాదం పొందినవాడు. కపటముగా ప్రమాణము చెయ్యనివాడు ఆశీర్వాదం పొందినవాడు. నిర్దోషమైన చేతులు కలిగిన వాడు ఆశీర్వాదం పొందినవాడు. చివరిగా శుద్ధమైన హృదయం కలిగిన వాడు ఆశీర్వాదం పొందినవాడు. ఇలా ఆశీర్వాదం పొందినవాడట 3వ వచనంలో ఎక్కడికెక్కాడో రాయబడింది. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఈడు పరలోకి వెళ్ళిపోతాడట. మళ్ళీ యెహోవా పర్వతమే ఎక్కేస్తాడు, పరిశుద్ధ స్థలంలో నిలబడతాడు. వీటిని వదిలిపెట్టడం వల్ల ఆశీర్వాదము ఈ భూ సంబంధమైందే కాదు, తర్వాత ఎక్కడికి ఎక్కుతున్నాడు? యెహోవా పర్వతాన్ని ఎక్కేస్తున్నాడు. తర్వాత ఆయన పరిశుద్ధ స్థలములో నిలవగలిగిన వాడు ఆశీర్వాదం పొందినవాడు. దేవుడి ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను.